హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి. ఈ సమాచారాన్ని భద్రపరుచుకోకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులే. మరి ఆ సమాచారం ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకెళ్ళే ముందు మనం ఒక మెమో అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి అండి. సో, ఇక్కడ మనకు మెమో అయితే జారీ చేయడం జరిగింది. ఈ మెమో ప్రకారంగా నాట్ డిడక్ట్ ద కమ్యుటేషన్ portion of pension from all pensioners who have completed 11 years 3 months. అంటే ఎవరికైతే రికవరీ కమ్యుటేషన్ చేసి ఉంటారో వారి రికవరీ పీరియడ్ అనేది 11 సంవత్సరాల 3 నెలలు దాటితే ఇంకా రికవరీ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రీఫండ్ ద ఎక్సైజ్ అమౌంట్ ఆల్రెడీ రికవర్డ్. ఒకవేళ ఎవరికైనా ఇట్లా 12 సంవత్సరాలు గానీ ఇదివరకే రికవర్ చేసి ఉన్నట్లయితే ఈ 7 నెలలు సారీ ఫ్రెండ్స్, ఈ 9 నెలలకు సంబంధించి అట్లా ఎన్ని నెలలు ఎక్స్‌ట్రా పేమెంట్ చేసుంటే దాన్ని మళ్ళా మనకు ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా రీఫండ్ ద ఎక్సెస్ అమౌంట్ అని చెప్పి కూడా ఈ మెమో అయితే తెలియజేస్తుందనమాట. సో, ఇప్పుడు మనము వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు ఈ సమాచారాన్ని భద్రపరచుకోకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులే. అదేంటంటే పెన్షనర్ కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ అనేది 135 నెలలు లేదా 11 సంవత్సరాల 3 నెలలు. ఈ పూర్తయినా కూడా రికవరీ అనేది నిలుపుదల చేయలేదని సబ్ ట్రెజరీ అధికారిని కలవగా వారు ఇంకా 135 నెలలు పూర్తి కాలేదే అనైతే అన్నారు. సో, కానీ 3 నెలల ముందే పూర్తయింది. కానీ సీఎఫ్ఎంఎస్‌లో తప్పుగా నమోదు చేశారనమాట. అందుకే ట్రెజరీ వాళ్ళు ఇంకా పూర్తి కాలేదు అనైతే తెలిపారు. సో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకిలా జరిగిందంటే, దానికి కారణం ఈ పెన్షనర్ ఒంగోలు సబ్ ట్రెజరీలో కమ్యుటేషన్ కోసం ఆహ్, సెప్టెంబర్ నెల అంటే 2013 సెప్టెంబర్ నెల 17న బిల్లు అయితే పెట్టారు. సో, కమ్యుటేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు నవంబర్ 7, 2013 అయితే వారి అకౌంట్‌కు జమ చేశారు. ఈ తేదీని సీఎఫ్ఎంఎస్‌లో నమోదు చేశారు. అంటే ఇక్కడ చూడొచ్చు ఈ రెండో తేదీని, అంటే సెకండ్ టైమ్ ఏదైతే అమౌంట్ జమ చేశారో ఆ తేదీని సీఎఫ్ఎంఎస్‌లో నమోదు చేశారు. పెన్షనర్ రికవరీ చేసిన తేదీ ప్రకారం, అంటే పెన్షన్ రికవరీ చేసిన తేదీని నమోదు చేయలేదన్నమాట. ఆ తేదీ ప్రకారం 130 నెలలు పూర్తయింది. కాబట్టి కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల చేయమనైతే పెన్షనర్ కోరారు. కమ్యుటేషన్ రికవరీ మాత్రము బిల్లు పెట్టిన తేదీ ఏదైతే ఫస్ట్ బిల్లు పెట్టారో ఇక్కడ చూడొచ్చు సెప్టెంబర్ అండి. సో, ఈ సెప్టెంబర్ నుంచే రికవరీ అనేది ప్రారంభమైంది. కానీ జమైన తేదీ వచ్చేసి నవంబరు. సో, మరి ఈ బిల్లు పెట్టిన తేదీ సెప్టెంబర్ అనేది నమోదు చేయలేదన్నమాట. కానీ రికవరీ అనేది సెప్టెంబర్ నుంచి జరిగింది. ఈ సమాచారం సబ్ ట్రెజరీ అధికారికి తెలుపగా ఇది వాళ్ళ పరిధిలో లేదని చెప్పారు. సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ రాష్ట్ర పరిధిలో సరిచేసుకోవాలని తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి జరగవచ్చు. సమాచారం ఉండి కూడా పరిశీలన చేసుకున్న వారికి తెలుస్తుంది. సో, కొంతమంది తప్పుగా నమోదైనా గమనించలేకపోతున్నారు. దీనికి కారణంగా వారి దగ్గర రికవరీ సమాచారం లేకపోవడమే. సో, రికవరీ ఎప్పటినుంచో మనకు ఆ సమాచారం అనేది తెలిసి ఉండాలి. సో, మన దగ్గర గూడా ఆహ్, రికవరీ తేదీ అనేది ఉండాలి అని జెప్పేసి ముఖ్యం. ఇక చాలామంది పెన్షనర్లలో కమ్యుటేషన్ రికవరీ తేదీ ఎప్పుడో ఆ సమాచారం అందుబాటులో లేదు. ఎక్కువ మంది పెన్షనర్లు కమ్యుటేషన్ జమైన తేదీనే తెలుపుతున్నారు. సో, కమ్యుటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి జరుగుతుంది. ఇది 1 నెల నుంచి 3 నెలలు అయితే తర్వాత జమ అవుతుందనమాట. బిల్లు పెట్టిన తర్వాత. రికవరీ మాత్రము బిల్లు పెట్టిన నెల నుంచే రికవరీ జరుగుతుంది. సో, జమైన తేదీతో సంబంధం లేదు అని గమనించగలరు. రికవరీ మొదలైన తేదీ మనకు ఇక్కడ
135 నెలలకు కౌంటింగ్‌కొస్తుంది. ఇక కొంతమంది పెన్షనర్లు అదే నెలలో జమ కావచ్చు. వీళ్ళు పెట్టిన నెలలోనే. ప్రస్తుతము ఎక్కువ మంది పెన్షనర్లు సబ్ ట్రెజరీ అధికారులు నమోదు చేసిన తేదీ ప్రకారంగానే రికవరీ అనేది నిలుపుదల జరుగుతుంది. అంటే ఇక్కడ ట్రెజరీ అధికారులది ఏం తప్పు లేదు. సో, సీఎఫ్ఎంఎస్‌లో ఏ తేదీ నమోదై ఉంటే అది. సో, తప్పుగా నమోదు కొంతమంది పెన్షనర్లకు జరిగి ఉండవచ్చు. ఇది గమనించి సరిచేసుకోవాల్సిన బాధ్యత పెన్షనర్ పైనే ఉంటుంది. సో, కాబట్టి మన దగ్గర ఈ రికార్డ్ అనేది లభ్యం ఉండాలి. అంటే అవైలబుల్ ఉండాలి. ఈ ఈ తప్పులను సరిచేసే విధానం సబ్ ట్రెజరీలో ఉండటం లేదు. సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ మంగళగిరిలోనే చేయించుకోమని ట్రెజరీ వారు తెలుపుతున్నారు. సరిచేసుకోవడం పెన్షనర్లకు చాలా కష్టంగా ఉంటుంది. సో, ఎందుకంటే వారి పరిధిలో దాటి వెళ్ళాలి. అంటే సీఎఫ్ఎంఎస్ మంగళగిరికెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎంత టైం పడుతుందో తెలీదు. సో, ఇందులో చాలా పెన్షన్‌ల కష్టంగా అయితే ఉందన్నమాట. అదలా ఉంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. కాకినాడకు చెందిన సీనియర్ పెన్షనర్ 80 సంవత్సరాలు పైబడి అడిషనల్ క్వాంటమ్ తీసుకుంటున్నారు. మధ్యలో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలుపుదల జరిగింది. ట్రెజరీకి వెళ్లి సమాచారం తెలుసుకుంటే అప్పటి వరకు ఉన్న పుట్టిన తేదీతో 1961లో మార్పు జరిగింది. అందువల్ల అడిషనల్ క్వాంటమ్ నిలిచిపోయింది. సబ్ ట్రెజరీ వారు ఇన్సిడెంట్ రైజ్ చేసి నంబర్ ఇచ్చారు గానీ, 2 నెలల తరబడి మంగళగిరి ఆఫీస్‌లోనే సమస్యను పరిష్కరించారని తెలిపారు. సో, మనకు ఏం చిన్న అవసరం ఉన్నా గూడా ఈ విధంగా వీటితో ఆహ్, ఇటువంటి ఇంపార్టెంట్ డేట్స్‌తో మనకు కేవలం సీఎఫ్ఎంఎస్ స్టేట్ ఆఫీస్ మంగళగిరిలోనే జరుగుతోంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్ ద్వారా. మరొక ఎగ్జాంపుల్‌లో జగ్గంపేట అండి. జగ్గంపేట సబ్ ట్రెజరీలో ఒక పెన్షనర్ 70 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ మంజూరు కాలేదు. కారణం తెలుసుకోగా వారి పుట్టిన తేదీ ఒక సంవత్సరం ముందుకు నమోదు చేయబడిందనైతే చెప్తున్నారనమాట. సో, దీనివల్ల కంప్లీషన్ రికవరీ నమోదు విషయం సో, ఈ విధంగా అయితే జరుగుతూ ఉండొచ్చు. ఇటువంటివన్నీ మనము మంగళగిరి స్టేట్ ఆఫీస్‌లోనే సీఎఫ్ఎంఎస్ ఆఫీస్‌లోనే మనమైతే సరిచూసుకోవాలనైతే ఉందనమాట. ఇక కమ్యూటేషన్ రికవరీ నమోదు విషయంలో తేదీ తప్పుగా నమోదైతే పెన్షనర్ సరిచేసుకోలేరు. రాష్ట్ర సంఘం వారి దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలను మంగళగిరి సీఎఫ్ఎంఎస్ ఆఫీస్ ద్వారా సరిచేసుకోవడంలో శ్రద్ధ చూపాలి అని చెప్తున్నారు. సో, ఏదేమైనా గూడా కమ్యూటేషన్ రికవరీ ప్రారంభం తేదీ లేదా పుట్టిన తేదీకి సంబంధించి కొంతమందికి సమస్యలు ఉన్నా కూడా వారికి అవగాహన లేకపోవడం వల్ల వేలాది రూపాయలైతే కోల్పోతూ ఉన్నారు. సో, చాలామంది సీనియర్ పెన్షనర్లు దగ్గర సీనియర్ పెన్షనర్ల దగ్గర సమాచారం నోట్ చేసుకొని దాచుకోవాలని అప్పట్లో అవగాహన లేదు. సో, కాబట్టి కమ్యూటేషన్ రికవరీ సమస్యకు పరిష్కారం అలాగే సబ్ ట్రెజరీ వారి రికవరీ నిలుపుదల చేసిన తేదీలు ట్రెజరీ వారిగా ఇచ్చుటకు రాష్ట్ర సంఘాలు కృషి చేయాలి. లేకుంటే పెన్షనర్లు తమకు న్యాయంగా రావాల్సిన సొమ్మును కూడా పొందలేక ఆర్థిక ఇబ్బందులు పడవలసి అయితే వస్తుంది. సో, ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర సీఎఫ్ఎంఎస్ వారు వీటిని సాల్వ్ చేయాలనైతే పెన్షనర్స్ అందరూ కోరుకుంటున్నారండి. సో, మీరు కూడా చెక్ చేసుకోండి. మీ రికవరీ తేదీ మీ దగ్గర అవైలబుల్ ఉందా? అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నామినీగా ఉంటారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ గూడా సరిగ్గా చూసుకోండి. ఒకవేళ సరిగా లేకపోతే పేరు గాని ఇవి ఏవైనా సరే మనము ఇప్పుడే మార్చుకోవడం మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.